అందరికి నమస్కారము. ఈరోజు వ్యాకరణంలో భాగంగా ఒక చక్కని అంశాన్ని తెలుసుకుందాము. అలంకారాలలో మనం ఒక విషయము ఉపమాన అలంకారం అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఉపమాన అలంకారము లక్షణం ఏమిటంటే ఈరోజు చెప్పుకోబోయే అలంకారము హై స్కూల్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి తెలుసుకోవలసినటువంటి అంశము. ఈ ఉపమాన అలంకారంలో ఇది పోలిక. ఉదాహరణకి సీత ముఖము చంద్రబింబం వలె ప్రకాశించుచున్నది అని ఉంది. ఒక ఉదాహరణ మీకు నేను తెలియచేస్తాను. ఆమె ముఖము లేదా సీత ముఖము అందముగా ఉన్నది అనేది ఒక వాక్యం ఉంది. సీత ముఖము అందముగా ఉన్నది వాక్యము కన్నా సీత అనే స్త్రీని ఎవరితో పోల్చాము? చంద్రబింబంతో పోల్చడం జరిగింది. సీత ముఖము అందముగా ఉన్నది కన్నా సీత ముఖము చంద్రబింబం వలె ప్రకాశించుచున్నది అనే వాక్యము చాలా చక్కగా ఆమె అందాన్ని మరింత రెట్టింపు ఇచ్చి ఆహ్లాదకరంగా ఉన్నదన్నమాట. అంటే సీత ముఖము చంద్రబింబం వలె ప్రకాశించున్నది. అలంకారం అనగా ఆభరణం అని అర్థము. మనకు తెలుసు, ఆభరణాలు ధరించిన స్త్రీలు అందంగా ఉంటారు. అలా అలంకారాలతో నిండిన కావ్యాలు చక్కగా ఉంటాయి. కావున కవులు తమ కావ్యములను కావ్య కన్యకలని అంటారు. ఇందులో ఈరోజు చెప్పుకోబోయే ఉపమాన అలంకారంలో ఉపమాన అలంకార లక్షణము ఉపమేయ వస్తువును ఉపమాన వస్తువుతో చక్కగా పోల్చి వర్ణించిన ఎడల అది ఉపమాన అలంకారం అవుతుంది. ఉపమేయ వస్తువు ఎవరినైతే పోలుస్తున్నామో ఆ పోల్చే వస్తువు ఏదైతే ఉందో అది ఉపమేయ వస్తువు. ఉదాహరణకు సీత ముఖము చంద్రబింబం వలె ప్రకాశించుచున్నది. ఇక్కడ ఉపమేయ వస్తువు పోల్చబడే వస్తువు ఎవరు? సీత. సీతను పోలుస్తున్నాము. ఎవరితో పోలుస్తున్నాము? చంద్రబింబంతో పోలుస్తున్నాము. చంద్రబింబముతో పోల్చడం జరుగుతుంది. కాబట్టి ఇది ఉపమేయ వస్తువు సీత. ఉపమానం అనగా పోల్చు వస్తువు. పోల్చు వస్తువు ఏమిటి? చంద్రబింబము. ఉపమేయము, ఉపమానము. ఉపమావాచకము ఉపమేయ ఉపమానాల మధ్య పోలికలు తెలిపే పదము. వలె సీత ముఖము చంద్రబింబము వలె ప్రకాశిస్తున్నది. ఉపమేయ ఉపమానములకు పోలికను తెలిపే పదము ఏదైతే ఉందో అది ఉపమావాచకము. ఇది ఉపమావాచకము. తర్వాత సమాన ధర్మము. సమాన ధర్మం ఏంటంటే ఉపమేయ ఉపమానాలకు మధ్య గల సంబంధమును తెలుపుతుంది. గుణం మాట సంబంధాన్ని తెలుపుతుంది. ఏమిటా సంబంధము? ఇక్కడ సీత ముఖము చంద్రబింబం వలె ప్రకాశించుచున్నది. ఈ ప్రకాశించుచున్నది అనే సంబంధాన్ని తెలియచేస్తున్నది. కాబట్టి సమాన ధర్మము ప్రకాశించుచున్నది. ఉపమాన అలంకారంలో ఇక్కడ 4 అంశాలను మనము పరిగణలోకి తీసుకోవాలి పిల్లలు. అది ఏమిటంటే ఉపమేయ వస్తువు, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము. ఈ 4 అంశములని పరిగణలోకి తీసుకొని ఈ ఉపమాన అలంకారం యొక్క లక్షణాన్ని తెలుసుకొని ఈ విధంగా మీరు తెలుసుకున్నట్లయితే చక్కగా మీరు అలంకారాన్ని గ్రహించవచ్చు. తర్వాత తరగతిలో ఇంకొక అంశాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.